హలో వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. కొంచెం టైం దొరికిందనేసి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వాటి వీడియో ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ మోడల్ బ్లౌజెస్ నా శారీస్కి నేను ఎలా పేరప్ చేశాను, అలాగే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేవి చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి మెయిన్లీ యూజ్ అయ్యే చిన్న చిన్న టిప్స్ చెప్తాను, నాకు తెలిసినవి. నా బ్లౌజెస్ కంప్లీట్గా ఒక 5 to 6 ఇయర్స్ నుంచి నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. విత్ సూపర్ ఫిట్టింగ్, అసలు జీరో రిమార్క్ అనమాట. సో డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేనే స్టిచ్ చేసుకుంటాను. సో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. నా ఏ శారీకి ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చెప్తాను. మీకు నచ్చింది అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, అలాగే ఏవైనా ఇంకా మెజర్మెంట్స్కి సంబంధించి కటింగ్ వీడియోస్ కావాలన్నా సరే నన్ను అడగని, నేను పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి, ఈ శారీ ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఆషాఢం సేల్లో తీసుకుని, ఇది అరౌండ్ 250 అట్లా పడింది, తక్కువ పడింది. క్లాత్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్. దీనికి బ్లౌజ్ రాలేదు. పళ్ళు స్పెషల్ ఏమి ఉండదు దీనికి. కింద జస్ట్ ఇలా స్టోన్ వర్క్ లాగా ఇచ్చారు అంతే. దీనికి అసలు బ్లౌజ్ రాలేదు. సో దీనికి నేను స్పెషల్గా క్లాత్ తీసుకున్నా. ఇలా క్లాత్ ఇట్లా బ్లౌజ్ తీసుకున్నా. వద్దు, ఇది తీసుకొని ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ టైప్ పెట్టా అనమాట. ఫ్రంట్ ఓపెన్, ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ మోడల్ వచ్చి ఫ్రంట్ ఎలా పెట్టాను, అలాగే హ్యాండ్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్ అలాగే స్టిచ్ చేస్తాను. లైట్ స్కాలప్ మోడల్ వస్తుంది, లైట్ స్కాలప్ అనమాట. షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, అలాగే బ్యాక్ ఇలా స్టిచ్ చేశాను. ఇట్లా పెట్టాను అనమాట. బాగుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట. ఇట్లా సెట్ చేసా ఈ శారీకి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను దగ్గర షాప్లో తీసుకున్నా. ఇప్పుడు స్పేస్ సిల్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, నేను ట్రెండ్ అయిపోయాక తీసుకున్నాను అనమాట. ఈ శారీ అస్సలు లేవు నా దగ్గర. స్పేస్ సిల్క్ అనేసి తీసుకున్నా, ఈ కలర్ బాగుందని. దీనికి బ్లౌజు ఈ క్లాత్ తీసుకున్నా. ఈ క్లాత్ కూడా ఇప్పుడు మనకి స్కాలప్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా స్కాలప్ ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చాను, అలాగే ఫ్రంట్ మొత్తం కూడా ఇట్లా స్కాలప్ వస్తుంది. టూ సైడ్స్ కూడా పెట్టా. మనం కావాలంటే ఇటు సైడ్ శారీ కవర్ అయిపోద్ది కాబట్టి ఇటు నార్మల్ రౌండ్ పెట్టుకొని ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే స్కాలప్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చి ఇలా స్ట్రైట్ వస్తుంది, కింద స్కాలప్ వస్తుంది. ఇట్లా పెట్టాను. అలాగే డోరీస్, మనం కొంచెం క్లాత్ ఉందంటే చక్కగా ఎన్ని డోరీస్ అంటే అన్ని డోరీస్ పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ బ్లౌజు ఈ శారీకనే కాదు, కొంచెం గ్రీన్ మ్యాచ్ అయ్యే ఏ శారీకైనా సరే వేసుకోవచ్చు అనేసి కొంచెము మీటర్ 400 అట్లా పడింది. ఇది నాకు చాలా కాస్ట్లీ పడింది, అయినా తీసుకున్నా. ఓకే, ఇలా స్కాలప్ మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి, మంచిగా రావాలి అంటే ఏం చేయాలంటే, చక్కగా మీషోలోకి వెళ్ళిపోయి స్కాలప్ స్కేల్స్ అనేవి దొరుకుతున్నాయి. లేదంటే స్టిచ్చింగ్ కిట్ అనేది కంప్లీట్గా వస్తుంది, మార్క్ చేసుకునేది. అండ్ మనం అలాగే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకునే చిన్న చిన్న పిన్స్, ఇంకా ఆర్మ్ హోల్ స్కేల్, ఇవన్నీ కూడా కలిపి వస్తున్నాయి. ఆ కిట్ తీసుకుంటే అరౌండ్ 200 అట్లా పడుతుంది. ఆ స్కేల్తో మనం డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది స్కాలప్ చక్కగా. చూసారా, నేను ఆ స్కేల్ తోటే డ్రా చేసి స్టిచ్ చేశాను, చాలా బాగా వచ్చింది. అలాగే కంపల్సరీగా స్కాలప్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే క్యాన్వాస్ పేపర్ యూస్ చేయాలి. క్యాన్వాస్ పేపర్కి మాత్రమే మనకి ఇలాగా మోడల్ నిలబడుతుంది అనమాట. ఏ మోడల్లో కుట్టినా సరే మనకి ఇలా నిలబడుద్ది. క్లాత్ ఫ్రంట్ వేయాలి, బ్యాక్ కూడా వేయాలి. ఓకేనా, ఈ శారీకి ఈ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ ఈ శారీ
ఈ శారీ కూడా నేను దగ్గర షాప్లోనే తీసుకున్నాను. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ. దీనికి కూడా పళ్ళు ఏముండదు, రన్నింగ్ వస్తుంది. పళ్ళు జస్ట్ ఇలా కుచ్చులు ఇచ్చాడు అంతే, పళ్ళు కంటే స్పెషల్గా ఏమి లేదు. దీనికి ఆరెంజ్ ఇలా శారీ తోటి వచ్చింది బ్లౌజు. సో ఈ ఆరెంజ్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు మధుబాల కటింగ్ ట్రెండ్ అవుతుంది కాబట్టి మధుబాల కటింగ్ చేసి మధుబాల స్టైల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా. ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. నేను అసలు ఎప్పుడు ప్యాడెడ్ బ్లౌజు నచ్చదు నాకు, రెడీమేడ్ది అయినా సరే. కానీ ఇది మనం కింద ఇలా బెల్ట్ ఇలా చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదిరింది. ఓకే, హ్యాండ్కి వచ్చేసరికి ఇలా చిన్న బుట్ట పెట్టాను, సింపుల్ బుట్ట, చిన్నగా వస్తుంది. మరి పెద్ద బుట్టలు నాకు నచ్చదు, చిన్న బుట్ట పెట్టాను హ్యాండ్కి. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి మోడల్ చాలా ఇష్టం నాకు. ఈ మోడల్ ఇది హుక్ బటన్ పెట్టాను. ఇక్కడ వరకు మనకి కంప్లీట్ స్కాలప్ వస్తుంది, కింద ఇలా రౌండ్ తిరుగుద్ది అనమాట, బోట్ షేప్. ఈ మోడల్ నెక్ కూడా చాలా బాగుంటుంది, బ్యాక్ సైడ్ సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి కూడా క్యాన్వాస్ పేపర్ వేయాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం ఇలాగా బటన్ కానీ హుక్ కానీ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, ఈ నెక్ ఎంత పెట్టాలంటే 4 పెట్టుకోవాలి మీడియం సైజు వాళ్ళకి. షోల్డర్ వచ్చి 3 పెట్టాలి, కంప్లీట్గా షోల్డర్ వచ్చి 7 పెట్టుకోవాలి. అండ్ హ్యాండ్ వచ్చేసరికి 1 ఇంచ్ పెంచుకోవాలి. మనం 5, ఇప్పుడు మనకి 5.5 ఉందనుకోండి, 1 ఇంచ్ పెంచాలి. 6.5 పెట్టుకుంటే మనకి కొంచెం ఇలా లాగినట్టు మనం హుక్ పెట్టేస్తాం కాబట్టి పైకి వచ్చేది హ్యాండ్. సో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడు బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు. అలా కాదు, మనం ఇక్కడ లాడ పెడుతున్నామంటే కనుక హ్యాండ్స్ నార్మల్ సైజ్ పెట్టేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్పు. ఓకే, మనం ఇది వచ్చేసి ఫ్రంట్ క్లోజు, బ్యాక్ హుక్స్ పెట్టాను అనమాట. అండ్ బ్యాక్ హుక్స్ పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కొంచెం లూజ్ ఉండాలి. మరీ టైట్గా పెట్టామంటే ఏమవుద్దంటే ఇలా వచ్చేది. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ హోల్స్లోంచి బాడీ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో కొంచెం లూజ్ పెట్టుకోవాలి. స్కాలప్ బ్యాక్ నెక్కి స్కాలప్ పెట్టినప్పుడు కూడా ఫిట్టింగ్ కొంచెం లూజ్ ఉండాలి. మరీ టైట్ ఉందంటే స్కాలప్ ఇలా పైకి లేస్తుంది అనమాట. సో అది మన బాడీకి అతుక్కొని ఉండాలంటే కొంచెం లైట్గా లూజ్ పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, ఫ్రంట్ ఇలా. ఓకే, ఈ శారీకి ఇలా డిజైన్ చేసుకున్నా నేను. ఇదే మనం బయట స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు టైలరింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, 700. మా దగ్గర అయితే 700 తీసుకుంటున్నారు కంప్లీట్గా. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి, ఈ శారీ నాకు పింక్ అంటే చాలా ఇష్టం. చాలా పింక్ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. శారీ చాలా బాగుంటుంది, చాలా క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, చాలా స్మూత్. ఇది రిచ్గా కనిపిస్తుంది పైగా, కానీ అంత రిచ్ అంత గుచ్చుకోదు అసలు. చాలా స్మూత్ శారీ, చూస్తేనే తెలిసిపోద్ది. ఇలా విస్కోస్ జార్జెట్ ఏదో అంటారు కదా, ఆ క్లాత్ అనుకుంటున్నాను నేను. దీనికి వచ్చేసరికి బ్లౌజు ఈ కలర్ ఇచ్చాడు, ఏం చేయలేం, ఈ కలర్ ఇచ్చాడు. దీనికి వచ్చేసి ఫ్రంట్ ఇలా స్టార్ టైప్ పెట్టాను ఇట్లా. దీనికి కూడా మనం క్యాన్వాస్ వేసుకుంటేనే బాగుంటుంది నెక్. అలాగే ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మోడల్, ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. దీనికి గోల్డెన్ గోరంచ్, ఇది గోటి వేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ వేయలే నేను, గుచ్చుకుంటుందని కంప్లీట్గా స్మూత్గా వదిలేద్దామని ఉంచేసాను. కాకపోతే మోడల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి యాక్చువల్గా బటన్ పెట్టాలి, మర్చిపోయాను. అండ్ హ్యాండిల్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్. ఓకే, ఈ శారీకి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. పెద్ద బార్డర్ వస్తుంది, దీనికి వచ్చి బ్లౌజు ఇది ఇచ్చారు ఇలా.
నేను సెపరేట్గా క్లాత్లు తీసుకొని కుట్టడం అలా ఏం చేయను. శారీలో ఏ బ్లౌజ్ వస్తే అదే స్టిచ్ చేసుకుంటా. కాకపోతే ఎక్కువ మోడల్స్ పెట్టుకుంటా అనమాట. ట్రెండింగ్లో ఏ మోడల్ బ్లౌజెస్ ఉంటున్నాయో ఆ మోడల్ స్టిచ్ చేసుకుంటాను. సో దట్ మనకి మోడల్ కూడా కొంచెం మంచిగా ఎలివేట్ అవుద్ది. మనం చీర కట్టేదే తక్కువ, అందులోనూ మనం వేరే క్లాత్లు తీసుకొని కుట్టుకొని డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో దీనికి వచ్చి ఇలా బోట్ నెక్, కంప్లీట్గా ఇలా బోట్ నెక్లా పెట్టాను. ఇలా బటన్ పెట్టినప్పుడు చెప్పాను కదా, షోల్డర్ ఏ సైజు వాళ్ళైనా సరే షోల్డర్ కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి షోల్డర్ ఎంత ఉంటుందో అందులో హాఫ్ షోల్డర్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ ఎప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ బటన్ పెట్టినట్లయితే. అదే మనం లాడ పెడుతున్నాము, తాళ్ళు పెట్టుకుంటున్నామంటే సేమ్ మనం 10.5 పెడితే 10.5 వదిలేయచ్చు. స్కాలప్ పెట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది. అప్పటికి నా దగ్గర స్కేల్ లేదు, అయినా సరే స్కాలప్, స్మాల్ స్కాలప్ అనమాట. హ్యాండ్స్కి ఇలా ఎల్బో హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చాను, చాలా బాగుంటుంది మోడల్. అండ్ అప్పటికి ఫ్రంట్ నెక్ అంత మోడల్ అంత ట్రెండింగ్లో ఏం లేవు. సో నేను రౌండ్ నెక్ పెట్టేసాను, ఫ్రంట్ ఓపెన్. ఓకే, ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇట్లా పేరప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఆషాఢంలో సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను, రీసెంట్గానే తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే వాడిన అన్నాళ్ళు శారీలా వాడి తర్వాత లాంగ్ ఫ్రాక్ ఆర్ టాప్ ఎలా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నా. మెయిన్లీ మెటీరియల్ లాగా తీసుకున్నా, ఏదైనా స్టిచ్ చేసుకుందామని. కింద ఇలా వస్తుంది, పైన ఇలా వస్తుంది. ఇది బాగా ఏం క్లాత్ అంటే కొంచెం పాలిస్టర్ టైపు సిల్క్ అనమాట, కంప్లీట్ సిల్క్ శారీ. బాగా ఎక్కువ హెవీగా ఉంటుంది అనమాట. ఇది అంబ్రెల్లా ఫ్రాక్లా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. దీనికి వచ్చి ఇలా కంప్లీట్ పువ్వులు, మొత్తం అంతా కూడా పువ్వులు ఉంటాయి. ఇది కూడా ప్యాడెడ్ ట్రై చేసా, ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట ఇది. ఫ్రంట్ ఇలా కంప్లీట్గా క్లోజ్ అనమాట. కొన్నిటికి ఏంటంటే ఈ బ్లౌజ్కి నేను ఇది పాలిస్టర్ క్లాత్ వేసా, కాటన్ ఇలా, అందుకనేసి ఇది కొంచెం లేస్తుంది. కప్స్ అనమాట ఇవి, ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి ఇలా లేస్తుంది. సో కంప్లీట్గా ఇలా ఫ్రంట్ ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే పెట్టాను. అలాగే వెనకాల పాట్ హోల్ లైక్ ఇలా సింపుల్ పాట్ హోల్లా పెట్టాను. అండ్ బ్యాక్ ఓపెన్ అనమాట. బాగుంది బ్లౌజ్. దీనికి ఒక టిప్ ఏంటంటే ఇది ప్యాడెడ్ బ్లౌజు, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, కింద బెల్ట్ ఉండదు. ఓకే, కింద నుంచి ప్రిన్సెస్ కట్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి బ్లౌజెస్ ప్యాడెడ్తో ట్రై చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 15 పెడుతున్నాం అనుకోండి హైట్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బాగా వస్తుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈ మెజర్మెంట్స్ అర్థమవుతాయి. సో దీనికి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా అరౌండ్ 350 అలా పడింది. ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. ఇది కూడా కంప్లీట్, దీనికి పళ్ళు అంటే సపరేట్గా ఏమి ఉండదు, ఇలా కుచ్చులు ఇచ్చారు అంతే. కింద ఇలాగా వస్తుంది. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్, ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మనం దేని మీదకైనా సరే వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టాను. బ్యాక్ వచ్చేసి వి షేప్ ఇచ్చా, వి మోడల్ అనమాట.
ఇది మనం ఎంత టైట్ కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఫిష్ కట్ ఇచ్చి దానికి శారీలో క్లాత్ ఇలా అటాచ్ చేసాను అనమాట. 2 హ్యాండ్స్కి కూడా ఇట్లా వస్తుంది. ఇది ఇలా స్టిచ్ చేసుకున్నా. క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ శారీకి ఇట్లా వచ్చింది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట. ఇది కంప్లీట్ కాటన్ అని చెప్పలేము, కొంచెం ఆర్గాన్జా టైప్ అనమాట. కొంచెం నార్మల్, మరీ నార్మల్ కాటన్ కాదు, అలా అని కంప్లీట్ ఫ్యాన్సీ శారీ కూడా కాదు. ఓకే, దీనికి కింద ఇలా వస్తుంది సిల్వర్ బోర్డరు. దీనికి పళ్ళు వచ్చింది, అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి శారీలో బ్లౌజే స్టిచ్ చేశాను. ఈ శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనికి బోట్ నెక్ పెట్టేశాను. బోట్ నెక్ పెట్టి కోటి వేసాను అనమాట. పైపింగ్ వేసాను ఇట్లా. అప్పటికి ఇన్విజిబుల్ పైపింగ్ ఇంకా నేర్చుకోలేదు నేను. సో ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ మోడల్ ఏం లేదు, జస్ట్ పైపింగ్ వేసాను అంతే. జస్ట్ పైపింగ్ వేసుకున్నా. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా చేసుకున్నా. అండ్ ఈ శారీ ఇంకా కట్టుకోలేదు. ఇది గోల్డ్ అనమాట, కొంచెం ఆరెంజిష్ గోల్డ్ కలర్ శారీ. ఇది కూడా సౌత్ ఇండియా ఆషాఢం ఆఫర్లో చాలా తక్కువ బడ్జెట్గా వచ్చింది. అలాగే దీనికి బోర్డర్ ఇలా వచ్చింది. దీనికి బ్లౌజు ఈ రీసెంట్గానే స్టిచ్ చేసుకున్నా. అసలు ఇంకా హెమ్మింగ్ చేయలే, చేతికుట్లు వేయలే అనమాట. సో ఫ్రంట్ ఏం చేసా అంటే శారీలో బార్డర్ వస్తుంది కదా, బ్లౌజ్లో బార్డర్ తీసుకొని ఇలా పెట్టేశాను. కలర్లో కలిసిపోవడం వల్ల తెలియట్లేదు, దీనికి మాత్రం ఇలా పెట్టా అనమాట. ఇది మనకి ఇలా శారీ వచ్చేస్తుంది కాబట్టి కనిపించదు, కానీ ఇక్కడ చూస్తే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి స్కాలప్ వచ్చింది, స్కాలప్ ఇచ్చాను. ఇక్కడ మనం చిన్న చిన్న స్టోన్స్ స్టిచ్ చేసుకుంటే బీడ్స్ బాగుంటుంది. అలాగే బ్యాక్ వచ్చేసి అందాక పిన్ పెట్టాను, హుక్ స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి టెంపుల్ మోడల్ స్టిచ్ చేసాను అనమాట. హెమ్మింగ్ కావాలా ఇంకా. ఇట్లా టెంపుల్ మోడల్ స్టిచ్ చేశాను. కొంచెం పాట్ హోల్ టైపే వచ్చింది, నాట్ కంప్లీట్లీ టెంపుల్ మోడల్. ఇంకా ఫ్రంట్ ఇలా స్టార్ నెక్, చాలా బాగుంది బ్లౌజ్. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి ఈ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ శారీ అయితే ఈ శారీ అనమాట. ఇది కొంచెం కంప్లీట్ ఫ్యాన్సీ శారీ అనమాట. కొంచెం గరుకుగా ఉంటుంది క్లాత్, కలర్ కాంబినేషన్ బాగుందనేసి తీసుకున్నాను. దీనికి కూడా పళ్ళు ఏం రాదు, జస్ట్ రన్నింగ్ వస్తుంది. దీనికి బార్డర్ ఇలా పింక్ వచ్చింది. అయితే దీనికి నేను శారీలో వచ్చింది నాకు నచ్చలే అనమాట, అది అసలు మ్యాచ్ కావట్లే అనేసి ఈ శారీకి బ్లౌజ్ తీసుకున్నా. ఈ కలరు శారీలో ఉంది కాబట్టి ఇలా తీసుకున్నా. వీటికి ఇలాగా పోట్లే బటన్స్ ఇలా పెట్టుకున్నా, పోట్లే బాల్స్. ఇలా క్లాత్ వేసేటప్పుడు చాలా టైం పడుతుంది మనకి, కానీ ఫినిషింగ్ బాగుంటుంది. జస్ట్ 2 హ్యాండ్స్కి ఇలా పెట్టాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చి ఈ మోడల్ అనమాట.
ఇప్పుడు కంప్లీట్ ట్రెండ్లో ఉన్న మోడల్ అన్నమాట ఇది. అలాగే ఫ్రంట్ వచ్చి ఇప్పుడు ఈ మోడల్లో హైలైట్ కదా, ఇలా వస్తుంది. 2 స్కాలప్స్ వచ్చి కింద ఇలాగా నెక్లెస్ మోడల్ వస్తుంది. టూ సైడ్స్ కూడా ఇలాగ పెట్టేశాను మోడల్. ఓకే. అలాగే కింద టేజల్స్ ఇలా సింపుల్గా ఇచ్చాను. చాలా ఎక్కువ పడింది ఈ క్లాత్, నాకు దగ్గర షాప్లోనే తీసుకున్నా. చాలా కాస్ట్లీయే పడింది. మీటర్ అరౌండ్ 350-400 అట్లా పడినట్టుంది. సో ఈ శారీకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అరౌండ్ ఒక 3 ఇయర్స్ అవుద్ది ఈ శారీ తీసుకొని. ఇది వచ్చేసి శారీ కాదు, ఇది మెటీరియలే. 5.5 మీటర్స్ తీసుకొని శారీలా పెట్టుకున్నాం. మా పాపకి దీంట్లో పట్లంగా జాకెట్ కూడా స్టిచ్ చేశాను సేమ్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట. కాంట్రాస్ట్ తీసుకొని శారీలో వచ్చిన కలరే ఇలా. అప్పట్లో ఈ హ్యాండ్స్ బాగా ట్రెండ్ అనమాట. సో ఇట్లా హ్యాండ్కి ఇలా వేసాను, కింద పైపింగ్ ఇచ్చాను. అలాగే వెనకాల వచ్చేసి బోట్ నెక్ అనమాట. బ్యాక్ హుక్స్, బ్యాక్ ఓపెన్. ఇట్లా వస్తుంది. ఓకే. బ్యాక్ ఇలా వస్తుంది, ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది. ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ కంప్లీట్లీ ప్రిన్సెస్ కట్. హ్యాండ్స్ ఇలా వస్తుంది, కింద వచ్చేసి పైపింగ్ ఇచ్చాను. ఈ శారీకి బ్లౌజ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక శారీ అది ఈ శారీ అన్నమాట. ఈ చీరకు వచ్చేసి, ఈ శారీ అందరికీ తెలిసే ఉంటుంది. చీరలో ఈ కలర్ బాగుందనేసి తీసుకున్నాను. ఈ చీరకు వచ్చేసి బ్లౌజు సేమ్ రన్నింగ్ బ్లౌజే. నాకు క్లాత్ అంత వర్తి అనిపించలేదు. దీనికి సెపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసిన చీర ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. సో క్లాత్ అంత మంచిగా అనిపించలే. సేమ్ ఇదే తీసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ కింద బెల్ట్ లేకుండా ప్రిన్సెస్ టైపు కింద నుంచి ఇలాగా అటాచ్ చేసేస్తున్నారు కదా, ఆ మోడల్ చేసా. అలాగే ఫ్రంట్ స్కాలప్, హ్యాండ్ స్కాలప్, షార్ట్ హ్యాండ్స్. అలాగే బ్యాక్ బాగుంటుంది. ఈ నెక్ బ్యాక్ చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చి పైన అంతా కూడా స్కాలప్ వస్తుంది, కింద వచ్చేసి డైమండ్ షేప్ అన్నమాట. ఇట్లా వస్తుంది. ఫ్రంట్ ఏమో ఇలా. కింద బెల్ట్ ఉండదు, డాట్స్ కింద నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం డాట్ 3.5 ఇక్కడ నుంచి మనం 3.5 ఎలా పెడుతున్నాం అలా పెట్టకూడదు. ఒక 1 ఇంచ్ పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్ట్ పెట్టట్లే కాబట్టి ఇది మనకి కొంచెం ఇలా వచ్చేస్తుంది అనమాట. షేప్ అవుట్ అవుద్ది కాబట్టి ఒక 1 ఇంచ్ పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా కుదురుద్ది. ఓకేనా. ఈ శారీకి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చాలా స్మూత్ శారీ. ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండ్లో ఉంది, ఈ కలర్ అండ్ ఆరెంజ్ కూడా. దీనికి మనకి బ్లౌజ్ వచ్చి నేను ఎలా కుట్టానంటే, ఫ్రంట్ ఇలా స్ట్రైట్ వస్తుంది. ఇక్కడ నెక్ అంతా కూడా స్కాలప్ అనమాట, కంప్లీట్ స్కాలప్. ప్రిన్సెస్ కట్. ఫ్రంట్ ప్యాడెడ్ ఏం పెట్టాల. నాకు ప్యాడెడ్
ఎక్కువ నచ్చదనమాట, అంత కన్వీనియంట్గా ఉండదు. మనం చక్కగా ఇలా పెట్టుకుంటే నాకు ఇలా ఫిట్టింగ్ నార్మల్గానే ఫిట్టింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి స్కాలప్ పెట్టాను, ఇలా స్కాలప్ పెట్టేసాను. 2 హ్యాండ్స్కి కూడా స్కాలప్ స్టిచ్ చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. బ్యాక్ వచ్చేసరికి ఈ నెక్ హుక్స్ పెడితే తెలుస్తుంది మోడల్. ఈ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది బ్యాక్ హుక్స్ ఓపెన్. దీనికి ఏంటంటే నేను ఈ మోడల్ ఇంకా ఎలివేట్ అవ్వాలి అంటే నాకు బార్డర్ మిగలలేదు కాబట్టి నేను వేయలేదు. ఈ బార్డర్ తీసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు క్లాత్ అటాచ్ చేస్తే ఈ మోడల్ ఇంకా హైలైట్ అవుద్ది. నాకు బార్డర్ సరిపోలే కాబట్టి జస్ట్ ఫ్రంట్ ఇలా వదిలేస్తా, కానీ ఈ బార్డరే ఫ్రంట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి బోట్ నెక్స్కి హ్యాండ్స్ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ లెంత్ వస్తుంది అనమాట. చాలా బాగుంది బ్లౌజ్, చాలా బాగా ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఈ శారీకి బ్లౌజ్ ఇలా పెట్టాను, ఇలా స్టిచ్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ శారీ ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న శారీ, ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. కాకపోతే దీనికి బ్లౌజ్ ఏదేదో వేసేదాన్ని. రీసెంట్గానే దీనికి కూడా కొంచెం క్యాన్వాస్ పేపర్ పెట్టి కొంచెం నీట్గా స్టిచ్ చేసుకున్నాను అనమాట. శారీలో వచ్చిన క్లాతే సేమ్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ వస్తుంది కదా. సో దీనికి బ్యాక్ ఇలా మొత్తం స్కాలప్ వచ్చేది అనమాట. టోటల్ స్కాలప్ వస్తుంది, కింద మాత్రం స్ట్రైట్ వస్తుంది. హ్యాండ్స్కి ఏం లేదు, హ్యాండ్స్ ప్లెయినే పెట్టాను. అలాగే ఫ్రంట్ నార్మల్. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట. బ్యాక్ బాగుంటుంది, ఈ నెక్ కూడా. సో వీటి కటింగ్స్ కావాలంటే చెప్పండి, నేను షార్ట్ వీడియోస్ అయినా సరే పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ లాస్ట్ శారీ, ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి చేయట్లేదు. ఇది ఈ శారీ నేను omagua.com నుంచి తీసుకున్న, వెబ్సైట్ నుంచి తీసుకున్నా. 1500 అట్లా పడినట్టుంది. ఇది మడత పెట్టలేదు శారీ. క్లాత్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట, కంప్లీట్ ఫాలింగ్ స్పేస్ సిల్క్ అనమాట. మనకి ప్లీట్స్కి ఆగుద్దో లేదో తెలీదు, అసలు నేను కట్టలేదు శారీ. చాలా బాగుంది, బీడ్స్తో మంచి ఫినిషింగ్ వచ్చింది అనమాట. కంప్లీట్ స్టోన్స్ ఉంటాయి, శారీ అంతా కూడా స్టోన్స్. క్లాత్ అయితే సూపర్ ఉంది, ఓమగువా నుంచి తీసుకున్నా నేను. దీనికి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ వస్తుంది. దీనికి మనం హ్యాండ్స్కి ఇది అలా వచ్చింది, అలా పెట్టాను. వీటికి చాలా మోడల్స్ ఉన్నాయి. స్పేస్ సిల్క్కి ఇప్పుడు ట్రెండింగ్లో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ నేను ఇలా పెట్టుకున్నా. ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ ఇచ్చాను, స్టార్ నెక్ అనమాట, రౌండ్ కాకుండా స్టారు. కింద బెల్ట్ వస్తుంది. ఓకే, ఫ్రంట్ ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ మోడల్ వేసుకుంటే తెలుస్తుంది. ఈ మోడల్ ఇప్పుడు పైన తాళ్ళు వస్తున్నాయి, కింద వచ్చేసి ఇలా వస్తుంది కదా, ఈ నెక్ అనమాట. చాలా బాగుంది. ఈ మోడల్ పెట్టి స్టిచ్ చేసుకున్నా. ఓకే, ఈ శారీకి ఈ మోడలు. అలాగే వీటికి ట్యాజల్స్ కూడా ఇలా పెట్టాను. క్లాత్ మిగిలిందంటే మనకి ఫ్యూచర్లో యూజ్ అవ్వదంటే ఇలా ట్యాజల్స్ పెట్టుకుంటే కనుక మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇవి కొన్ని బ్లౌజెస్ అనమాట, నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్. ఇవి బయట మనం చేయించుకోవాలంటే అరౌండ్ 700కి తక్కువ లేవు.
కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్లో మిషన్ ఉన్నవాళ్ళు, మాకు కటింగ్ కావాలి, కటింగ్ వీడియోస్ కావాలి, మేము కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే చక్కగా నాకు కమెంట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే మీకు లేటెస్ట్గా ఏ శారీకి ఏ బ్లౌజ్ ఎలా ఏమేమి మోడల్ పెట్టుకోవాలి అని దేనికి కూడా ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో మనకి బోల్డ్ అన్ని బొటిక్ పేజెస్ ఉన్నాయి. అలాగే యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ అని కొడితే బోల్డ్ యూట్యూబ్ నిండా అవే వస్తాయి. మీరు నచ్చిన మోడల్ చక్కగా మీ సైజ్ చూసుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.